6 గంటల సిట్ కమిషన్ విచారణ జరిగిన తర్వాత హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి రేవంత్ రెడ్డి గారి గురించి, రేవంత్ రెడ్డి గారి బావమరిది యొక్క బొగ్గు స్కామ్ గురించి మొత్తం బయట పెట్టి ఒక గంట సేపు మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన మాటల్లో ఈ సిట్టు, లట్టు, పొట్టు నువ్వు ఎన్నైనా పెట్టుకో, మేము ప్రతిదీ న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది, ప్రతిదీ నీట్గా మేము ఎదుర్కొని బయటికి వస్తాం, నువ్వు ఎన్నైతే అక్రమాలు చేస్తూ ఉన్నావో నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితిలో లబోదీమని మొత్తుకున్నా కూడా వదిలే ప్రసక్తి లేదనుకుంటూ హరీష్ రావు గారు నిన్న మాట్లాడడం జరిగింది. నువ్వు ప్రజల మీద గ్యారెంటీల గురించి సిట్ కమిషన్ వేయాలి, కానీ ప్రజల కోసం ఎవరినైతే నువ్వు ఇబ్బంది పెడుతున్నావు ఈ పోలీస్ శాఖ వాళ్ళు దాని మీద సిట్ కమిషన్ వేయాలి, కానీ మా మీద సిట్ కమిషన్ ఏంది? ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడిది? అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దేనికోసం చేశారు? రేవంత్ రెడ్డిని పట్టుకోవడానికి. ఎందుకు? అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి ఏర్పడిన తెలంగాణని ఏర్పడకుండా కొందరిని ఎమ్మెల్యే కొనుగోలు చేసే కార్యక్రమంలో అటు గురువు చెప్పినప్పుడు 50 లక్షలతోటి పట్టపగలు అడ్డంగా దొరికిపోయాడు కదా రేవంత్ రెడ్డి గారు. ఎన్ని లక్షలతోటి? 50 లక్షలతోటి. మరి అప్పుడు దొరికిన దొంగ ఎవరు? రేవంత్ రెడ్డి గారే, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారే. దొరికిన దొంగ రేవంత్ రెడ్డి గారే. ఏవని ముద్దాయి రేవంత్ రెడ్డి గారే. తిహార్ జైలుకు పోయింది రేవంత్ రెడ్డి గారే. ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ని కనిపెట్టింది ఆయన కోసమే, ఫోన్ ట్యాపింగ్ చేసింది ఆయన కోసము. ఇక్కడ ఏం లేదు, వాళ్ళను జైల్లో పెట్టారు, రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టారు, వీళ్ళ కుటుంబాల్లో ఎవరో ఒకరిని జైల్లో పెట్టాలనేదే ఈయన ప్రయత్నం. మొత్తం సిబిఐని దింపిండు, ఈడీని దింపిండు, రాష్ట్ర విజిలెన్స్ని దింపిండు, సిట్ కమిషన్ వేయిస్తుండు. ఏదైనా కూడా జీరో ప్రూఫ్, అక్కడ ప్రూఫే లేదు, అసలు ఏం లేదు. అక్కడ కాలయాపన చేస్తూ ఉన్నాడు. మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, రాష్ట్ర ప్రజలు 6 గ్యారెంటీల గురించి ఎక్కడైనా గల్లపట్టి గుంజి కొడతారేమో భయంతో రేవంత్ రెడ్డి డైవర్షన్ చేస్తూ ఉన్నాడు, టాపిక్ మార్చే వ్యవహారము ఇలా చేస్తూ ఉన్నాడు. కానీ అసలు హరీష్ రావు అంటే ఏంది? అసెంబ్లీలో అధిష్టానం మొత్తం ఒక సైడ్ కూర్చుంది, గెలిచిన వాళ్ళందరూ ఒక సైడ్ కూర్చున్నారు, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కడు కూర్చున్నాడు, అతనే హరీష్ రావు గారు కూర్చున్నాడు. విత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి దేడు ధిమాకాలారా అనుకుంటూ దుమ్ము దులిపి ఫుట్బాల్ ఆడి వదిలేసి అసెంబ్లీని మొత్తం. అందుకని అసలు అసెంబ్లీలో హరీష్ రావు వస్తుందంటే వీళ్ళ పాయింట్లు ముందుగా తడిచిపోతున్న భయంతో ముందుగానే కత్తెరతోటి మైకులు కట్ చేస్తారు వీళ్ళు. ఆ రకం బ్యాచ్ వీళ్ళు. అయితే హరీష్ రావు గారు ఈ సిట్ కమిషన్ జరిగిన తర్వాత అసలు కథ ఏంది అనేది ఆయన ఒకసారి ఆయన మాటలు వినుకునే ప్రయత్నం చేద్దాం. ఇక నువ్వు సిట్టు, లట్టు, పొట్టు ఎన్నన్నా వేసుకో, ఏమన్నా చేసుకో, మాకు న్యాయస్థానాల మీద గౌరవం ఉంది. నువ్వు ఎక్కడికి పిలిచినా వస్తా, ఎన్నిసార్లు పిలిచినా వస్తా, నిజాయితీగా సమాధానాలు చెప్తాం, మేము భయపడం. చట్టం మీద మాకు గౌరవం ఉంది. నీ చిల్లర రాజకీయాల మీదనే మాకు అసహ్యం ఉంది. వెగటు పుడతా ఉంది ప్రజలకు నీ భాష, నీ మాటలు వింటా ఉంటే రోత పుడతా ఉంది ఇలా రాష్ట్ర ప్రజలకు. రేవంత్ రెడ్డి గారు చూసుకో, అసలే ఇచ్చిపెట్టారు, నేను ఇంకా గట్టి కొట్లాడతాం. నీ 6 గ్యారెంటీల అమలు మీద, నీ కుంభకోణాల మీద మేము మా పోరాటాలు జరుపుతూనే ఉంటాం. మాది ఉద్యమ పార్టీ, రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము కేసీఆర్ సృష్టించిన సైనికులం, కార్యకర్తలం. మేము మాకు త్యాగాలు తెలుసు, మాకు పోరాటాలు తెలుసు. నీలాగా వెన్నుపోట్లు, కుట్రలు, కుతంత్రాలు, చీకటి రాజకీయాలు మాకు తెలియవు. మా కేసీఆర్ నేర్పింది పోరాటం, త్యాగం, ప్రజల పక్షాన నిలబడడం మా కేసీఆర్ గారు నేర్పింది. నువ్వు ఎన్ని సిట్ నోటీసులు పంపుతో పంపు, మేము భయపడేది లేదు. కానీ నువ్వు దర్యాప్తు పేరు మీద ఆడుతున్నటువంటి ఈ నాటకం తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఇవాళ మళ్ళీ లీక్ ఇస్తారు, ఇట్లయిందట అట్లయిందట, లోపల ఓ చిల్లర లీక్ ఇస్తారు. దమ్ముంటే వీడియో బయట పెట్టు, మొత్తం వీడియో రికార్డింగ్ అయింది కదా. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి, ఇవాళ జరిగిన నన్ను అడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన సమాధానాలు మొత్తం వీడియో బయట పెట్టి రాష్ట్ర ప్రజలు చూస్తారు. చిల్లర లీకులు ఎందుకు ఇస్తావు? వాళ్ళకి నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం లీక్ ఇస్తారు. లీకుల ప్రభుత్వం ఇది, లీకుల ప్రభుత్వం, స్కామ్ల ప్రభుత్వం. లీకుల మీదనే ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఎంతకాలం నడుపుతావు లీకులను? ఈ లీకులు, ఈ చిల్లర రాజకీయాలు, ఈ బురద రాజకీయాలు నడవయి. ప్రజలకు డెలివరీ కావాలి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అరే నాట్లు పడుతున్నా, ఇది వరకు రైతు బంధు ఇయ్యలే, రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు. నాట్లకు కేసీఆర్ పైసలు ఇస్తే నువ్వు ఓట్లకు పైసలు ఇస్తున్నావు. ఓ పంటకు ఇస్తున్నావు, ఓ పంటకు ఎగబెడుతున్నావు. ఓ పంటకు బోనస్ ఎగ్గొట్టినావు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు, సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినావు, పంటల బీమా ఉత్తదే చేసినావు. అంత 2 లక్షల ఉద్యోగాలు ఉత్తదే అయిపోయింది. మహాలక్ష్మి 2500 పత్తా లేదు, 4000 పెన్షన్. ఇవాళ ముసలి కళ్ళల్లో వత్తులు వేసుకొని అవ్వాతాతలు ఎదురు చూస్తున్నారు.
వాటి గురించి మాట్లాడు. ఈ నోటీసులు మమ్మల్ని భయపెట్టలేవు సరికదా, మీ పతనాన్ని మరింత వేగవంతం చేస్తాయి, గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి. ఇలాంటి నోటీసులతో మేము భయపడం. నీ రాజకీయ పతనం మరింత పేక మేడలాగా కూలిపోయే రోజుల దగ్గర. నేను కూడా చెప్పేది అదే. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడిన మాటలు కావచ్చు, లీకులు కావచ్చు, స్కాములు కావచ్చు, జరుపుతే గిరిపితే అన్ని ఆధారాలతోటి ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది కదా. మరి డీజీపీ శివధర్ రెడ్డికి అవపడడం లేదా, లేకపోతే సిపి సజ్జనార్ గారికి తెలపడం లేదా? అంటే కళ్ళలో అవపడడం లేదా వీళ్ళకి? ఓన్లీ బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి, ప్రజల్ని ఇట్లనే మోసం చేసుకుంటుండాలి, ఇదేనా టార్గెట్? ఇప్పుడు రైతు రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి సగానికి రుణమాఫీ చేసిండు, సగం ఎగ్గొట్టేసిండు. మరి దానిపైన కమిషన్ వేయాలి కదా, దానిపైన కదా విచారణ జరపాల్సింది. మరి 6 గ్యారెంటీలు అని చెప్పిండు, అది గాలికే పోయింది. రైతు బంధు అన్నాడు, భలే చెప్పిండు. ఇంకా కేసీఆర్ గారు నాట్లగా డబ్బులు ఇస్తే నువ్వు ఓట్లకు డబ్బులు ఇస్తున్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గానే స్థానిక ఎన్నికలప్పుడు చీరల కథలు, తర్వాత ఎంపీ ఎలక్షన్లప్పుడు అప్పుడు కూడా సేమ్ యాజ్ రుణమాఫీ ఇస్తా లేకుంటే రైతు బంధు ఇస్తా అనుకుంటూ ఆ విధంగా డ్రామాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇక హరీష్ రావు గారు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎన్ని చేసినా మాత్రం నిన్ను మాత్రం వదలమనుకుంటూ చెప్తా ఉన్నాడు. మొన్నటిదాకా కేటీఆర్ గారే చెప్పిర్రు, ఈరోజు హరీష్ రావు చెప్పిందంటే ఇది పర్సనల్గా రాసుకోవాలి. ఇక ఇది పర్సనల్గా రాసుకోవాలి. ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ కనుక జెండా ఎగరవేస్తే మరి రేవంత్ రెడ్డి పరిస్థితి నేను ఊహిస్తూ ఉన్నా, రేవంత్ రెడ్డి యొక్క వ్యవహారాన్ని నేను ఆలోచిస్తున్నా. ఆయన 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటా, నేను వ్యవహరిస్తా అని చెప్తా ఉన్నాడు. ఇలా చేసి నిజంగా చెప్తున్నాను కదా, దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఈరోజు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కాలయాపన చేసుడు కాదు, ప్రజల యొక్క మన్నలు పొందాలి. ఈరోజు నిజంగా జిగర్ల దమ్ముంటే ఏం చేయాలి, ఎంత బ్రహ్మాండంగా పరిపాలించాలి? మాట్లాడితే స్కాములు. మీ బామ్మర్ది రేవంత్ రెడ్డి యొక్క బామ్మర్ది సృజన్ రెడ్డి అతని యొక్క స్కాములు అంతా ఇంతనా? ఆ బొగ్గు స్కాము ఘోరం, అసలు ఎవరు ఊహించలేదు. అందులో బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు చేతులు తడుపుకుంటూ సరిసమానంగా పంచుకుంటున్నారు. పాపం భట్టి అందులో టెండర్ తెలియకుండా టెండర్ వేస్తే ఇక అతని పైన నానా రాద్ధాంతాలు చేయలేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నువ్వు మమ్మల్ని ఎంత హింసిస్తున్నావో అంత బలంగా కొడతాం, ఇక నుంచి 6 గ్యారెంటీల నుంచి ఊరు వాడ డప్పు చాటింపేసి ధర్నాలు చేస్తామనుకుంటూ హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. మొన్నటిదాకా కేసీఆర్ గారు చెప్పిర్రు ఏమని, నేను బయటికి వస్తున్నా, పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో భారీ సభ పెడదాం, ఈ నీళ్ళ గురించి కొట్లాడదాం. ఈరోజు నీళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుతుండా? నీళ్లు దోచుకోబోతున్నారు. ఇవన్నీ నీళ్ళ గురించి, గ్యారెంటీల గురించి, రైతు బంధు గురించి, నిరుద్యోగుల గురించి ఇవేమి డౌట్ రాకుండా హరీష్ రావుని సిట్ కమిషన్ వేసి అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు అనుకునే దాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న గాడిద ఎవరంటే ఇక మీకు అందరికీ తెలిసిందే. రేవంత్ రెడ్డి వెనకాల ఉండి ఓ గాడిద నడిపిస్తుంది, తెలంగాణ మొత్తం నడిపిస్తుంది. జస్ట్ చూపుడు వేలు కను చూపు అంచుల్లో రేవంత్ రెడ్డి గారు నడుస్తూ ఉన్నాడు. అక్కడ అజ్జయ్ ఇక్కడ ఇజ్జయ్ అంటే ఎగురుకుంటూ చేస్తూ ఉన్నాడు. కొన్ని మీటింగ్ల మధ్యలో పచ్చ జెండాలు కూడా ఎగురుతూ ఉన్నాయి, అన్నీ చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నది ఎవరు? మరి పిరికి పందల దాక్కొని ఈ డ్రామాలు చేసుడేందుకు? మగోడు లెక్క బయటకు వచ్చి కొట్టడాలి కదా అని ఎన్నోసార్లుగా మనం కూడా చెప్తా ఉన్నాం, అటు బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది, తెలంగాణ ప్రజానీకం కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు లేనిపోని గాలులు వీస్తూ ఉన్నాయి. శని గాలులు వీస్తూ ఉంటే శనేశ్వరుడు దాపరిచ్చుడు మన రాష్ట్రానికి. ఆ దాపరిచ్చిన పాపానికి రాష్ట్రంలో ఈరోజు మనం చూసుకోవచ్చు, మనం ఏ రాష్ట్రంతో కూడా పోటీ పడేటట్టు లేము. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పెరికెప్టైన్ ఇన్కమ్ మొత్తం పడిపోయింది. మొత్తం అంటే మొత్తం పడిపోయింది. ఏ విధంగా అయితే స్టాక్ మార్కెట్ ఒక్కసారి కుప్ప కూలిపోతుందో ఆ తీరుగా తెలంగాణ రాష్ట్ర పరికెప్టైన్ ఇన్కమ్ ఆ విధంగా కుప్ప కూలిపోయింది. ఈరోజు పక్క రాష్ట్రాలతో కాదు కదా, రాష్ట్రంలో పనికిరాని ఆ యొక్క బీహార్తో కూడా మనం కొట్లాడేంత దమ్ము లేదు. ఈరోజు కొట్లాడంటే యుద్ధాలు కత్తులు పట్టుకొని కాదు, జస్ట్ డెవలప్మెంట్ పరంగా కొట్లాడే దమ్ము కూడా లేదు. పరికెప్టైన్ ఇన్కమ్ పడిపోయింది, జీడిపిఎల్ని పడిపోయింది, తర్వాత వాటర్ కన్జర్వేషన్ కానీ, లేకుంటే మిషన్ భగీరథ వాటర్ ఫ్రీ సప్లయింగ్ కానీ, లేకుంటే డెవలప్మెంట్ స్కీమ్ పరంగా కానీ, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యవహారం పరంగా కానీ, ఐటీ రంగం పరంగా కానీ, లేకుంటే ఎన్నో రకాలుగా సాఫ్ట్వేర్ ఫీల్డే కానీ, లేకుంటే సిటీలో ఉన్న ప్రతి ఒక్క డెవలప్మెంట్ స్కీమ్ పరంగా మన పక్క రాష్ట్రాలతో బీట్ అసలు కొట్లాడలేం, వాళ్ళని బీట్ కూడా చేయలేం. మనం అంత దిగజారిపోయినాం. అంత గొప్ప అదృష్టం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కింది. గర్వపడాలి, సగర్వంగా తలెత్తుకోవాలన్నట్టుగా రేవంత్ రెడ్డి చేసిన కార్యక్రమం ఇది. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మనకిప్పుడు ప్రశ్నించే టైం ఇది. 2 సంవత్సరాలు దాటిపోయిందబ్బా, మన గ్యారెంటీలు ఇంకెక్కడ? 100 రోజులు అన్నాడు, ఇంకా 100 రోజులు కాలేదా? ఇంకా రేవంత్ రెడ్డికి తెల్లారలేదా? ఇంకా మొద్దురు నిద్ర వీడలేదా? చౌమహల్ ప్యాలెస్లో అట్టనే పడుకొని ఉన్నాడా? లేకుంటే ఈ ప్రజల యొక్క గోస ఆయన కానరావడం లేదా? లేకుంటే ఈ వ్యవహారాలన్నీ ఆయనకు తెలియడం లేదా అనేది ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరు తిరగబడాలి. నిన్న ఒక రైతు
హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఎందుకని? నాకు రుణమాఫీ కాలేదు అనుకుంటా హైకోర్టుకి వెళ్ళి రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేయడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్రం ఇక్కడ నుంచి ప్రశ్నించడం మొదలు పెట్టాలి. ఇక్కడ నుంచి మొదలు పెడితే మన గ్యారెంటీలు కానీ, మన బిడ్డలకు, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు కానీ ఉద్యోగాలు రావడానికి కానీ ఎన్ని రకాలుగా ప్రశ్నిస్తే అన్ని రకాల లాభమే ఉంది.